కావ్య, నువ్విలా మా పాపని నీ చేతులతో ఉయ్యాల్లో వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది తులసి. మీ పాప అయినా కొన్ని రోజులు నా దగ్గరే పెరిగింది, నా పాప అనుకుని ఉయ్యాల్లో వేశాను అంటుంది కావ్య. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే అక్కడికి రుద్రాణి వస్తుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని కోపంగా అడుగుతుంది ఇందిరాదేవి. తనేంటి ఇక్కడ ఉంది, తనకు మీకు ఏంటి పరిచయం అని అడుగుతాడు సుభాష్. తను నాకు తెలిసినా కూడా, కానీ మీ ఇంటి ఆడబిడ్డ అని కాస్త ఆలస్యంగా తెలిసింది అంటాడు ధర్మేంద్ర. తను మా ఇంటి ఆడపిల్ల కాదు, మా పాలిట మృగం, జీవితాంతం మమ్మల్ని పీక్కు తింటుంది అంటుంది ఇందిరాదేవి. అందుకే మేము అందరం కలిసి తన్ని ఇంట్లో నుంచి తరిమేశాం అంటాడు ప్రకాష్. వచ్చిందారనే వెళ్ళు అంటుంది ధాన్యలక్ష్మి. వెళ్ళిపోతాను. నేను ఇక్కడికి వచ్చింది మినిస్టర్ గారు పిలిచారని మాత్రమే కాదు, మీ అందరినీ ఒకసారి చూసి వెళ్ళిపోదామని, చేసిన తప్పులకి పశ్చాత్తాపం చేసుకోవాలి కదా అని వచ్చాను అని అంటుంది రుద్రాణి. ఏం మొహం నీ మొహం చూస్తేనే దరిద్రం, ఇక్కడి నుంచి పో అంటుంది ఇందిరాదేవి. నేను చేయకూడని తప్పులు చేశాను, అందుకే అనుభవిస్తున్నాను అని రుద్రాణి అంటుంది. బయటికి వెళ్ళాక తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. నేను చేసిన పాపానికి నా కొడుకు కూతురు కూడా నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు అంటూ దొంగ కన్నీరు కారుస్తుంది రుద్రాణి. కావ్యరాజ్ ఎవరు క్షమించినా క్షమించకపోయినా మీరు క్షమిస్తే ఆనందంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి క్షమించానని చెప్పండి అని వేడుకుంటుంది రుద్రాణి. ఇక అక్కడికి అప్పు, కళ్యాణ్ వాళ్ళు వస్తారు. ఆపు నీ నాటకాలు అంటుంది అప్పు. ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తావు, ఎన్ని రోజులు నటిస్తారు అంటుంది అప్పు. అప్పు తలకి తగిలిన దెబ్బ చూసి ఏం జరిగింది అని కంగారు పడుతుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడు అప్పు పిల్లలు మార్చిన దగ్గర నుంచి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ వరకు జరిగిందంతా చెప్తుంది. నీకు అన్నం పెట్టిన పాపానికి పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకుంటుంది చాలక నా కొడుకు కోడల్ని చంపాలని చూస్తావా, నిన్ను చంపేస్తాను అంటూ ఆవేశపడుతుంది ధాన్యలక్ష్మి.